మేడ్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు బాలు బ్లాగ్స్. సో ఇప్పుడైతే నైకా పింక్ హాట్ సేల్ నడిచింది కదా. సో ఆ సేల్లో నేనైతే ఒక 2000 రూపీస్కి షాప్ చేశాను. అండ్ 2000 రూపీస్కి నాకు ఏమేమి వచ్చాయన్నది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో ఎంత ఆఫర్ కోసం వెయిట్ చేసినా మనం ఏది ట్రెండ్లో ఉంది, ఏది మనకి యూజ్ అవుతుంది అన్నది చూసి షాపింగ్ చేసుకోవాలి. సో నేను జనరల్లీ ఫాలో అయ్యేది ఒకటి మీకు చెప్తాను, అది మీకు టిప్లా కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ యువర్ ఇంపల్సివ్. సో నేనేం చేస్తానంటే నాకు నచ్చినవన్నీ ముందే విష్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకుంటాను. అండ్ కొన్ని అంటే విష్ లిస్ట్లో ఎలాంటివి పెట్టుకుంటాను అంటే నేను అవి ఎఫోర్డ్ చేయలేను ఎట్ దిస్ పాయింట్, అవి నాకు ఇష్టమైనా సరే నేను ఎఫోర్డ్ చేయలేను అనేలాంటివి విష్ లిస్ట్లో పెడతాను. నేను ఎఫోర్డ్ చేయగలను కానీ ఇది కొనాలా లేదా అన్న డౌట్లో ఉన్నాను అనేది కార్ట్లో యాడ్ చేస్తాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇప్పటికిప్పుడు నాకు ఫోన్ చూసినా నా కార్ట్లో ఈజీగా 5 to 10 ఐటమ్స్ ఉంటాయి. కానీ నేను ఏం చేస్తానంటే అవన్నీ కార్ట్లో ఉంచి ఇలా ఆఫర్ ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు డబుల్ చెక్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది నాకు అవసరమా లేదా, ఎంతవరకు అవసరం, దేనికి అవసరం, సో అవన్నీ చెక్ చేసుకుని మూవ్ టు విష్ లిస్ట్ అయినా చేస్తాను లేదా డిలీట్ అయినా చేసేస్తాను. సో అల్టిమేట్గా ఐ విల్ హ్యావ్ అ సర్టెన్ ఐటమ్స్ టు బై అనమాట. సో నేనైతే ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా ఆన్లైన్లో ఏ యాప్ అయినా సరే నేను ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను. అండ్ ఇప్పుడు ఈ 2000 రూపీస్ ఎందుకు కొన్నావు వాళ్ళు అంటే, ఎందుకు అంటే నేను జనరల్గా నా బర్త్డేకి నాకు నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటూ ఉంటాను. ఇది నేను మేబీ నా జాబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. నా కోసం నాకు నచ్చింది అండ్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటూ వద్దులేని వాయిదా వేస్తున్నవి నా బర్త్డేకి నేను తీసుకోవడం ఒక హ్యాబిట్గా చేసుకున్నాను అనమాట. సో అలా నేను ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న ప్రొడక్ట్స్ ఇవి. ఇవి నిజంగా అంత వర్తా కాదా అన్నది వాడితే కానీ నాకు తెలీదు, బట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి. అండ్ 2000 రూపీస్కి నాకు మోర్ దాన్ 8 ప్రొడక్ట్స్ వచ్చాయి, 8 or 10 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటూ బాగా వెనక్కి తోస్తూ ఉన్న ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఏమంటారు, ఇది కాస్ట్లీ కూడా కాదండి, ఇది నాకు అరౌండ్ ఒక 320 రూపీస్ పడింది. అయినా సరే నేను ఎప్పటి నుంచో అంటే వాడతానా లేదా అన్నట్టు వాయిదా వేస్తూ ఉన్నాను. అదే ఐ షాడో ప్యాలెట్. యాక్చువల్లీ ఐ షాడో ప్యాలెట్లో మనకి నైకా ఇన్ హౌస్ కానీ లేదంటే హుడా బ్యూటీ కానీ వీటిలో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అండ్ చాలా మంచి టింటెడ్ అండ్ వెరీ పిగ్మెంటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను ఐ షాడోస్లో నేను బిగినర్ని మాత్రమే. నా పెళ్ళికి వేసుకున్నాను, అది కూడా నేను ప్రో లాగా అంటే 2-3 షేడ్స్ మిక్స్ చేసి అంత ఏం కష్టపడిపోయి చేయలేదు. ఏదో గోల్డ్ కలర్, పింక్ కలర్ అలా ఏదో మేనేజ్ చేసేసాను. ఈసారి ఐ వాంటెడ్ టు ట్రై సమ్ ఐ షాడో ఆప్షన్స్ అనమాట. నాకు కొంచెం నీట్గా ఐ షాడో అంతా వేసుకొని రెడీ అవ్వాలి అనిపించింది. సో నేనైతే ఇన్సైట్ మేకప్ ఎసెన్షియల్స్ది ఈ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. దీని షేడ్ ఇక్కడ ఆల్ ఐస్ ఆన్ యూ అని ఉంది. షేడ్ ఎక్కడైనా ఉందేమో చూస్తాను, ఆర్ మీకు కావాలి అంటే నేను మీకు కింద లింక్ ఇస్తాను. సో ఇదన్నమాట ఐ షాడో ప్యాలెట్. ఇది నాకు 300 ఏమో పడింది అంతే, 320 కదా. ఆఫర్లో ఎంత పడింది, ఆఫర్లో 270కి వచ్చింది, అంటే 50 రూపీస్ ఆఫ్ వచ్చింది అంతే. వావ్, ఏదైనా కొత్తది కొంటే ఇలాగే అపురూపంగా అనిపిస్తుంది కదా, ఏమైనా పడిపోతుందేమో అన్నట్టు. సో ఇదన్నమాట, ఇలాంటి షేడ్స్ అని తీసుకున్నాను నేను. మొత్తం రెడ్డిష్ నూడిష్ షేడ్సే తీసుకున్నాను, ఎందుకంటే నేను చిన్నపిల్లని అయితే కాదు కదా కలర్స్ వేయడానికి. కాలేజ్ టైంలో అయితే కలర్స్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఐటెం ఏంటి అంటే ఈ స్విస్ బ్యూటీ లిప్ లైనర్స్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ నా ఫ్రెండ్ తన పెళ్లి టైంకి కొనుక్కుంది. తను ఆస్ట్రేలియా వెళ్ళిపోతూ నాకు ఇచ్చింది. అప్పుడు నేను పెద్దగా వాటిని వాడలేదు. అవి రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయాయి, ఒక 2-3 months బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయి. ఆ తర్వాత నాకు ఇవి ఎంత వాల్యూ యాడ్ చేస్తాయి మన లిప్స్టిక్ గేమ్కి అని తర్వాత అర్థమైంది. సో నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. వైన్, పింక్ అండ్ బ్రౌన్. సో నేను జనరల్గా ఈ 3 షేడ్సే వాడతాను. రెడ్ అసలు నేను వాడనండి, మీరు ఎప్పుడైనా చూసారో నాకు తెలీదు. నాకు రెడ్ లిప్స్టిక్ అసలు నచ్చదు. నాకు సూట్ అవుతుందో అవ్వదో నాకు తెలియదు, కానీ నాకైతే అసలు నచ్చదు. సో
ఈ 3 షేడ్సే వాడతాను కాబట్టి ఈ 3 షేడ్స్లో కాంబో ఉన్న లిప్ పెన్సిల్స్ తీసుకున్నాను. ఇవి ఇండివిజువల్గా అయితే 70 రూపీస్ అలా పడతాయి, కానీ ఇలా కాంబో నేను తీసుకున్నప్పుడు 180 ఆర్ 200కి కనిపించింది, సో తీసేసుకున్నాను. ఒక మంచి పింక్ లిప్స్టిక్ అనమాట. ఇది ఎంఆర్పి అయితే 400 ఉంది, బట్ నాకు ఇది 400 పడలేదు. అందుకే బిల్ కూడా పక్కన పెట్టాను మీకు చెప్దాము అన్నట్టు. ఇది నైకా ఆల్ డే మ్యాట్. ఇది చెప్పాను కదా ఎంఆర్పి 400 అయితే నాకు 247 రూపీస్కి వచ్చింది, అంటే అరౌండ్ 150 రూపీస్ తగ్గింది. ఇంక ఇట్స్ హై టైమ్ ఐ షుడ్ స్టాప్ బయింగ్ లిప్స్టిక్స్ అనిపించింది నాకే. ఇంక ఇదే లాస్ట్ అనమాట, ఎందుకంటే లిప్స్టిక్స్ ఆల్మోస్ట్ నాకు మ్యాచ్ అయ్యే షేడ్స్ అన్నీ కొనేసుకున్నాను. అవి ఎలాగో 2 years వస్తాయి కదా, సో కొత్త షేడ్ నచ్చకపోతే ఇంకా ప్రాబబ్లీ ఒక 2 years వరకు లిప్స్టిక్స్ కొనకూడదు అని నేను ఫిక్స్ అయ్యాను. ఏమవుతుందో చూద్దాం. మరి ఆ మాట మీద నిలబడతానో లేదో చూడాలి. వావ్, మంచి పింక్ వచ్చిందండి. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను, లేదా క్లోజప్లో కూడా స్వాచెస్ అన్ని మళ్ళీ చూపిస్తాను మీకు, లేదా పక్కన యాడ్ చేస్తాను ఏదో ఒకటి వీటిలో. సో ఫస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లిప్స్టిక్, ఈ మ్యాగ్నెటిక్ది నాకు చాలా నచ్చింది. నైకాలో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ నేను నైకా జనరల్గా షాప్ చేసేదాన్ని కాదు, ఎక్కువ పర్పుల్ వాడేదాన్ని. అది కొంచెం నా బడ్జెట్కి తగ్గట్టు ఉంటాయి. మీరు ఒకవేళ మీకు నైకా ప్రొడక్ట్స్ కాస్ట్లీ అనిపిస్తే పర్పుల్ ట్రై చేయండి. అందులో ఇన్ హౌస్ బ్రాండ్స్ ఉంటాయి, స్టేక్ వర్కీ అండ్ ఎన్వైబే. ఈ రెండు కూడా చాలా చాలా బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి అండ్ కలర్ ఆప్షన్స్ బాగుంటాయి, అండ్ అందులో వేరియంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీకు ఒకవేళ నైకా ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, ఖచ్చితంగా పర్పుల్ చెక్ చేయండి. సో ఇది నైకాలో క్యారమెల్ మార్గరీటా షేడ్ అనమాట. ఒక మంచి బ్రౌన్ షేడ్ అండి, నాకైతే చాలా నచ్చింది ఈ బ్రౌన్ షేడ్. దీస్ డేస్ ఐఎమ్ మోర్ ఇంటూ పింక్ అండ్ బ్రౌన్. ఇంతకుముందు ఎక్కువ వైన్ అండ్ పర్పుల్ షేడ్స్ వేసుకునేదాన్ని, బట్ ఈ మధ్య ఎక్కువ పింక్స్ అండ్ బ్రౌన్స్ బాగా నచ్చుతున్నాయి. ఏదో సీజన్ మారినట్టు నాకు నా మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది, నా ప్రిఫరెన్సెస్ కూడా మారిపోతూ ఉంటాయి. సో అలా అనమాట. నైకా పెయింట్ స్టిక్, ఇది కూడా మీరు చూస్తే నేను బ్రౌన్ షేడ్లోనే తీసుకున్నాను. ఈ 2 బ్రౌన్స్ ఒకటే అవ్వకుండా ఉంటే చాలు. ఓకే, ఒకటి కాదులేండి, ఇదే మా హస్బెండ్ అడిగితే అన్నీ ఒకలాగే ఉన్నాయి కదా అంటారు, బట్ యా, మెన్ విల్ బి మెన్. సో అసలు ఒక పాయింట్లో నేను ఈ షేడ్ కోసమే నైకా యాప్ ఇన్స్టాల్ చేశాను. అంత మంచి బ్రౌన్ షేడ్ అనమాట ఇది. ఇది ఎంఆర్పి 675 రూపీస్, కానీ నాకు ఇదే రేట్కి వచ్చింది అంటే అరౌండ్ 375 పడింది నాకు. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వచ్చింది. మెడ్రాస్ కాపీ షేడ్లో ఈ లిక్విడ్ లిప్స్టిక్ నైకాది ఇస్ అబ్సల్యూట్ లవ్. అండ్ మీది నా స్కిన్ టోన్ అయినా ఇంకా కొంచెం డార్కర్ స్కిన్ టోన్ అయినా సరే మీకు చాలా 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 బాగా సెట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇచ్చే ఇలిస్ట్రేషన్స్ కూడా నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది నేను కొంచెం ఫూల్ అయ్యాననే చెప్పుకోవాలి, అంటే అందులో ఆల్రెడీ నేను ఎంత ఎంఎల్ వస్తుందని చూసాను, బట్ మరీ ఇంత చిన్న డబ్బా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, ఎనీవేస్. సో ఇది ఫేసెస్ కెనడాది 3-in-1 ఫౌండేషన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనమాట. ఇది ఈ సైజు 320 రూపీస్. నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు అది 200 చేంజ్కి వచ్చింది, బట్ ఖచ్చితంగా ఏదైతే మనకు సరిపోదు కదా, ఒక 1 month వస్తుందేమో మహా అయితే ఇంత డబ్బా, ఐ మీన్ ఇంత ట్యూబ్. సో ఒక విధంగా ఆలోచిస్తే అంటే 200కి ఈ ట్యూబ్ వస్తుంది, ఇది మనకి 1 month వస్తుంది అంటే ఇట్స్ అ గుడ్ డీల్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇలాంటివన్నీ మీకు యూజ్ కూడా అవుతాయి కదా. చూపించబోయే ప్రోడక్ట్ ఇది కూడా నేను ఎప్పటి నుంచో కార్ట్కి యాడ్ చేసి కొనాలి 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 అనుకుంటూ ఫైనలీ కొనేసాను. అదే యూనికార్న్ నెయిల్ పాలిష్ అనమాట. సో మనకి
నెయిల్ పాలిషెస్కి ఎంత డబ్బులు పెట్టచ్చు అంటే నన్ను అడిగితే డీసెంట్ అమౌంట్ పెట్టాలండి. ఎందుకు అంటే కనుక మనం మంచి షేడ్ తీసుకుని మంచి క్వాలిటీ చూసుకోకపోతే మన ఒరిజినల్ లిప్స్ ఆర్ నెయిల్స్ పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను ఒక పాయింట్ తర్వాత అంటే చిన్నప్పుడు 10 రూపీస్ నెయిల్ పాలిష్లు కొన్ని రోజులు కూడా ఉన్నాయిలేండి, కాదన్ను. బట్ ఒక పాయింట్ తర్వాత వెన్ వీ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్వాలిటీ, కొంచెం డబ్బులు అయితే పెడతాం కదా. L18 కానీ లేదంటే లాక్మే కానీ ఆర్ మినిసో కానీ జూడియో, వీళ్ళు కొంచెం కాకపోతే కొంచెమైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో నాకైతే యూనికార్న్ షేడ్ చాలా నచ్చింది. మీకు గుర్తుండుంటే నేను గోవా వెళ్లే ముందు ఇలాంటి షేడ్ కోసమే నెయిల్ ఆర్ట్ చేయించుకున్నాను. సో ఇప్పుడు ఇది నాకే దొరికేస్తున్నప్పుడు ఇంక నెయిల్ ఆర్ట్ అవసరమే లేదు కదా. సో ఫైనలీ అయితే కొనేసాను. దీని పేరు యూనికార్న్ పోషన్ ఫ్రమ్ నైకా. అండ్ ఇది నాకు చాలా నచ్చింది అండి, చాలా 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 నచ్చింది. నేను చెప్పలేను అనమాట, అంత నచ్చింది నాకు ఈ షేడ్. నాకు మామూలుగా కూడా ఇలా పింక్, పర్పుల్, బ్లూ మిక్స్ షేడ్స్ నాకు చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ అలా ఒక ఫ్రాక్ కూడా ఎప్పటికైనా కుట్టించుకోవాలి, వేసుకోవాలి అనుకుంటూ ఉంటాను. సో అది ఎప్పటికి జరుగుతుందో నాకు తెలీదు. అండ్ యా, దిస్ ఇస్ అబౌట్ దిస్ నెయిల్ పాలిష్. ఇది కూడా అంటే అన్నిటికీ అలాగే చెప్తున్నాం ఏంటి వాళ్ళు అంటే, ఇవన్నీ కూడా నేను మోర్ దాన్ 3 months నుంచి అలా కార్ట్లో యాడ్ చేసే ఉంచాను అనమాట, కొనాలా వద్దా అనుకుంటూ. బట్ ఫైనలీ నా బర్త్డేకి నేను కొనుక్కోవాలి అనిపించి, నా బర్త్డే టైంకి మళ్ళీ ఈ సేల్ లేకపోతే ఎలాగా అన్నట్టు ఇంకిప్పుడే కొనేసాను అనమాట. అండ్ అదే దీన్ని ఏమంటారు, ఓకే, హోలోగ్రాఫిక్ ఐలైనర్. ఇది కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట. మోనోక్రోమ్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ మధ్య ఎందుకో నాకు ఐ మేకప్ మీద బాగా మనసు పుట్టేసిందండి. ఇంతకు ముందు అంత పిచ్ ఉండేది కాదు, ఓన్లీ లిప్స్టిక్స్ అనే ఉండేదాన్ని. బట్ ఇప్పుడు చాలా ఐస్ మీద అంటే ఐ షాడోస్, ఐ లైనర్స్, వీటి మీద బాగా మనసు మళ్ళీపోయింది. చెప్పా కదా, నాకు సీజన్ మారినట్టు నా ప్రిఫరెన్స్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఎప్పుడెప్పుడు పీకే అలా అని తాపత్రయం అనమాట. అందుకు దగ్గరకు వచ్చేస్తుంది, చూసారా. ఓకే, సో ఇది మంచిగా ఒక గ్రీన్ అండ్ బ్లూ షేడ్లో వచ్చింది. అండ్ అసలు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. మీకు ఎంతవరకు క్యాప్చర్ అవుతుంది నాకు తెలీదు, నేను పక్కన ఎక్కడ యాడ్ చేస్తాను. వావ్, MRP 450 రూపీస్, కానీ మనకి ఆఫర్లో 300 రూపీస్ పడింది. క్వైట్, సో మనకు ఆల్మోస్ట్ ఆర్యా సైలెంట్. వెయిట్ ఆర్యా, వెయిట్, ఇది పట్టుపు, గో. ఓకే, సో ఇది MRP అయితే 450 రూపీస్ ఉంది, కానీ మనకి ఇది 315 రూపీస్కి వచ్చింది. సో అరౌండ్ మనకు ఒక 150 రూపీస్ తగ్గినట్టే. అండ్ ఇది 2027 వరకు కూడా ఉంది. అంటే మనం ఈజీగా దీన్ని ఒక 3 years వాడుకోవచ్చు, కొన్ని హార్డ్లీ 2 years అనుకోవచ్చు. అండ్ దీని షేడ్ వచ్చి మిల్కీ వే అనమాట. పింక్ అండ్ పర్పుల్ షేడ్లో ఉంటుంది. చాలా బాగుందండి, గివ్ ఇట్ అ ట్రై. అంటే చాలా మంది మ్యాక్ ప్రొడక్ట్స్, తర్వాత హై అండ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాడతారు కదా. వాటి బదులు గివ్ దీస్ ఆల్సో అ ట్రై. వాటికన్నా మనకి తక్కువ రేట్కి వస్తాయి, అట్ ద సేమ్ టైం చాలా చాలా వేరియంట్స్ అండ్ చాలా ఆప్షన్స్తో వస్తున్నాయి కదా. సో మీరు మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి, యు విల్ లవ్ దెమ్. అండ్ ఓకే, హియర్ ఆర్ ద స్టార్ ప్రొడక్ట్స్ అనమాట ఇవాళ హోల్ వీడియోకి. ఎందుకు అంటే ఇవి నాకు ఒక స్టీల్ డీల్కి వచ్చాయి. అండ్ ఇది నేను ఒక్కరోజు వాడి పడేసేది కాదు, ఇది కూడా నాకు ఆల్మోస్ట్ 3 months దాకా వస్తుంది. అండ్ ఒక లగ్జూరియస్ ఫీలింగ్ ఇస్తుంది. మేజర్ బర్త్డే గిఫ్ట్ నాకు నేను ఇచ్చుకునేది అయితే ఇది ఆర్యానో. సో నాకు నేను ఇచ్చుకుంటున్న మేజర్ బర్త్డే గిఫ్ట్ అయితే ఈ కాంబో అనమాట.
ఓపెన్ చేస్తే మీకే వావ్ అనిపిస్తుంది. సో లక్స్ ఇల్యూమినేటింగ్ బాడీ వాష్. అసలు దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుందో మాటలో చెప్పలేను నేను. అండ్ నీట్గా ప్యాకేజింగ్ ఇచ్చారు. అండ్ విటమిన్ సి అండ్ లావెండర్ వేరియంట్స్తో చేశారనమాట దీన్ని. అండ్ ఇది నిజంగా నువ్వు విటమిన్ సి కోసం కొన్నావా అంటే లేదు, లావెండర్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ చూసారా ఒక షైన్ యాడ్ అయి ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే నేను ఇల్లు, వర్క్, యూట్యూబ్, ఆర్య ఇవన్నీ మేనేజ్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి చాలా ఓవర్వెల్మ్ అయిపోతూ ఉంటాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అసలు చిరాకు వచ్చేస్తుంది, సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది. అంటే ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఏదో నా జాబ్ నా చదువు అని చూసుకుని ఉండేదాన్ని కదా. 1 yearలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయ్యేటప్పటికి ఒక ఫేజ్ ఉంటుంది. ఏదో మిడ్ లైఫ్ క్రైసిస్ లాగా మ్యారేజ్ అయిన 1 yearకి ఒక ఫేజ్ ఉంటుంది అనమాట. ఏంటి అన్నీ నేనే చేసుకుంటున్నాను, లేకపోతే ఇంత ఇబ్బంది పడిపోతున్నాను, ఇంత టెన్షన్ పడుతున్నాను, ఇన్ని ప్రెషర్స్ ఉన్నాయి, లోన్స్ అనుకొని, లేకపోతే ప్లానింగ్ అనుకొని, లేదా మన డ్రీమ్స్ అచీవ్ చేయాలి కానీ అవ్వట్లేదు. సో ఇలా మల్టిపుల్ థాట్స్ ఉంటాయి కదా బుర్రలో. అవన్నీ ఉన్నప్పుడు ఒక చిన్న ట్రిగర్ ఉంటే చాలండి, ఆ రోజుకి బ్రేక్ డౌన్ అయిపోతాం మనం. ఇంక ఏడుపు వచ్చేస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు మనకి మనం ఇచ్చుకునే గిఫ్ట్ ఏంటంటే ఒక మంచి బాత్ అన్నమాట. అంటే రోజు మనం స్నానం చేస్తాము, కాదన్న ఉద్దేశం కాదు. కానీ ఈ హడావిడి లైఫ్లో మనం హార్డ్లీ ఒక 1/2 hour కూడా స్పెండ్ చేయం మనకి మనం రిలాక్స్డ్గా బాత్ చేయడానికి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా మంచి బాడీ వాష్ ఉందనుకోండి, ఆ స్నానం చేస్తున్నప్పుడే మీకు ఆ మూడ్ అనేది మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీకు చిన్నప్పుడు ఎంతవరకు మీ పేరెంట్స్ చెప్పారో నాకు తెలీదు. నాకైతే నా మూడ్ ఎప్పుడు బాగోకపోయినా, ఎప్పుడు డల్గా ఉన్నా మా మమ్మీ ముందు స్నానం చేసి వస్తే మూడ్ అదే సెట్ అయిపోతుంది, వెళ్ళి స్నానం చేసిరా అనేది. అంటే ఏంటంటే ఆ వాటర్ ఉంటుంది కదా, అది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అవ్వనివ్వండి, లేదా మైండ్లో ఉన్న నెగిటివిటీని అవ్వనివ్వండి, ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. అందుకే జనరలీ మన మూడ్ ఎలా ఉన్నా సరే స్నానం చేసి రాగానే కొంచెం డిటాచ్ అవుతాం ఆ ముందున్న మూడ్కి, స్నానం చేసి వచ్చిన తర్వాత మూడ్కి. ఇల్యూమినేటింగ్ బాడీ వాష్ అయితే గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాను. దీని ప్రైస్ యాక్చువల్గా 300 రూపీస్. అండ్ మనకి డైలీ ఒక పంప్లో ఒక డ్రాప్ ఆర్ 2 drops అవసరం అవుతాయి. అండ్ ఇది మనకి ఆల్మోస్ట్ 400 ml ఉంది. 400 ml అంటే నాకు ఈజీగా 3 monthsకి వస్తుంది. అండ్ ఇప్పుడే చెప్పినట్టు నేను ఇది డైలీ వాడడానికి తీసుకోలేదు. ఎప్పుడైనా నాకు మూడ్ బాగాలేదు ఆర్ ఐఎమ్ నాట్ ఫైన్ అనుకున్నప్పుడు, లేదా వెన్ ఐ వాంటెడ్ టు గివ్ దట్ ఎక్స్ట్రా అటెన్షన్ టు మై బాడీ అనుకున్నప్పుడు మాత్రమే ఇది వాడదాం అనుకుంటున్నాను. సో 300 రూపీస్ ఈజ్ వర్త్ ఇట్. కానీ స్టీల్ డీల్ ఎందుకు నేను మీకు ఒక్క 1 more minute చెప్తాను. దీంతో కాంబోగా ఇది తీసుకున్నాను. ఐ మీన్ అది 2 కాంబోనే వచ్చేసాయి అందులోనే. అదేంటి అంటే సేమ్ లావెండర్ అండ్ విటమిన్ సి క్రీమ్ బాడీ స్క్రబ్. సో వన్స్ ఇన్ అ మంత్ కనుక మీరు మీ బాడీకి ప్రాపర్ కేర్ తీసుకున్నట్టయితే ఇట్ విల్ షైన్ లైక్ క్రేజీ అండి. కలర్తో సంబంధం లేదు. చాలా మంది వాళ్ళ కలర్తో ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఒకటి చెప్తాను, ఓన్లీ డార్కర్ షేడ్స్ ఆర్ బ్రౌన్ షేడ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెల్లగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే గ్లో లేదు, కలర్ ఉంటారు కానీ గ్లో ఉండదు. సో మనకి గ్లో ఎప్పుడు కూడా ఇన్నర్ గ్లో బయటకు వస్తుంది. సో వన్ థింగ్, ఇంటర్నల్గా కేర్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, మన బాడీ ఎప్పుడు ఇలా ఫ్రెష్గా, ఇప్పుడు స్క్రబ్ పెట్టామంటే ఆబ్వియస్గా డెడ్ స్కిన్ అంతా పోతుంది అండ్ స్మూత్ అవుతుంది. అలాంటప్పుడు మనం మంచిగా బాడీ వాష్, స్క్రబ్ అండ్ మాయిశ్చరైజర్ రాసుకున్నామంటే యువర్ స్కిన్ విల్ థ్యాంక్ యూ అండ్ ఇట్ విల్ గ్లో లైక్ క్రేజీ అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఎంఆర్పి 550, ఇది 300 అంటే ఇది 550. కానీ ఈ రెండు నాకు ఆల్మోస్ట్ 350-400కి వచ్చాయి. ఎందుకంటే 60% or 70% ఆఫ్లో ఉన్నాయి కాబట్టి నాకు చాలా చాలా మంచి రేట్కి వచ్చాయి అనమాట. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. అండ్ మీకు వీటిలో ఏ లింక్ కావాలన్నా కింద చెక్ చేయండి. అండ్ కీప్ ఫాలోయింగ్. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ యాజ్ వెల్. ఎందుకు అంటే నాకున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియోస్ చూడట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక ఎవ్రీ వెన్స్డే
అండ్ సండే వీడియో కోసం నా ఛానల్కి వచ్చి చూసేసేయండి. అండ్ షార్ట్స్ కూడా రోజు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ ముందే వారాహి అమ్మవారి నవరాత్రులు చేయడం వల్ల ఒక సిరీస్ లాగా డైలీ వీడియోస్ అయితే పెట్టాను. కానీ గోయింగ్ ఫార్వర్డ్ వీక్లీ ట్వైస్ మాత్రమే వీడియోస్ వస్తాయి అండ్ అదర్ డేస్ షార్ట్స్ వస్తాయి. సో చెక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు బి డిసిప్లిన్డ్ అండ్ ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టాలి అని. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేస్తాను. అండ్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి వెడ్డింగ్ గెస్ట్ మేకప్ అండ్ బ్రైడల్ మేకప్ కూడా వీడియోస్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.